హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే లంచ్ చేసి అటు ఇటు వాక్ చేసేటప్పుడైతే నాకు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనిపించింది అనమాట. సో అదేంటి చెప్పే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ అదేంటంటే నేనైతే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉపాసన గారి లాగా మంచిగా వెయిట్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో తనైతే ఒక రిపోర్ట్ అడిగిన క్వశ్చన్కి ఇట్లా ఆన్సర్ చేశారు. సో అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళ క్రేవింగ్స్ తగ్గట్టు తినాలనుకుంటారు, కాకపోతే నేను అట్లా చేయలేదు. నా బేబీకి అండ్ నాకు ఎంత అవసరం అవుతుందో అంతే న్యూట్రిషన్ ఫుడ్ హెల్తీ క్వాంటిటీ తినని చెప్పింది అనమాట తను. సో నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఉపాసన గారి. అండ్ అయితే లాస్ట్ ప్రెగ్నెన్సీలో నాగదితి అప్పుడు ఇంకా ఆఫీస్కి వెళ్ళేదాన్ని అనమాట. ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తినేదాన్ని. అప్పుడు నాన్ వెజిటేరియన్ లాగా ఉండేదన్నమాట. సో అప్పుడు ఇంకెక్కువ బిర్యానీ కూల్ డ్రింక్స్ కూడా తాగేదాన్ని. అండ్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎక్కువ బయటకి వెళ్ళట్లేదు అండ్ వెజ్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి మాక్సిమం వెజిటేరియన్ ఫుడ్ తింటున్నాను. సో అయినా కూడా ఆ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీ అయితే సేమ్ వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. అండ్ ఇంకా నాకైతే థర్డ్ మంత్లో వచ్చిన ప్రాబ్లం రావడం వల్ల మేడం అయితే బెడ్ రెస్ట్లో ఉండి హెవీ వర్క్స్ చేయొద్దని చెప్పారు అనమాట. అందుకని నేను ప్రీనాటల్ ఎక్సర్సైజ్ కూడా ఏం చేయలేదు. అలా అని ఫుల్ బెడ్ రెస్ట్ కూడా తీసుకోలేదు అనమాట. జనరల్గా ఇంట్లో పనులు నేనే చేసుకున్నాను, ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా. ఫైనల్గా అయితే ఈ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది కొంతమందికి ఫుడ్ని బట్టి కొంతమందికి బాడీ నేచర్ని బట్టి ఉంటుంది అనిపించింది అనమాట. మీరేమంటారో కామెంట్ చేయండి.